కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. దేశం బాగుపడుతుంది, ఆయన బాగా ట్యాప్ చేయగలుగుతాడు, ఇప్పుడు ఫోన్లు ఆయన కుటుంబ రాజకీయాలు బాగా చేయగలుగుతాడు, ఆయనైతే బాగా అవినీతి చేయగలుగుతాడు అని చెప్పి మెచ్చుకున్నాడు ఇన్ని రోజులు. ఈరోజు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ అధికారంలో రాగానే దేశీయ నేతను వదిలేసి కేసీఆర్ కుటుంబాన్ని వదిలేసి సోనియా కుటుంబం దగ్గరికి చేరాడు. కేసీఆర్ కుటుంబం ఓవైసీ కుటుంబం ఉండేది ఇన్ని రోజులు తెలంగాణలో. ఇప్పుడు మళ్ళీ సోనియా కుటుంబము ఓవైసీ కుటుంబం వచ్చింది. హైదరాబాద్ నగరంలో పాతపట్నంలో వందలాది బస్తీలు, హిందువుల బస్తీలు దౌర్జన్యంగా గూడ్లైజం చేసి, రౌడీజం చేసి, మత కళాలు ప్రేరేపించి వందలాది బస్తీలు ఖాళీ చేయించినటువంటి చరిత్ర మజ్లిస్ పార్టీది. అధికారంలో ఉండి గతంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంకి అనుకూలంగా వివరించింది. ఇంతెందుకు వచ్చి రాగానే చెర్లపల్లిలో ట్రైబల్ మహిళల పైన మజ్లిస్ గూండాలు దాడులు చేస్తే ట్రైబల్ 75 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుల పైన కూడా, మహిళలను ఒక్కరు కూడా మగవాళ్ళు లేరు ఆ దగ్గర, వాళ్ళ మీద కూడా 307 కింద జైలు పంపించినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి సర్కార్ది. అంత దుర్మార్గంగా ఒక మహిళలైన విచక్షణ లేదు, గిరిజనమైన విచక్షణ లేదు, కనీస సానుభూతి లేదు. రెక్కాడితో డొక్కాడనటువంటి వాళ్ళు హోలీ పండుగ చేసుకుంటే వాళ్ళ మీద దాడి చేసింది మజ్లిస్ పార్టీ గుండాలు. చెర్లపల్లి